నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. సంగారెడ్డిలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం. ₹1 కోటి విలువైన 260 కిలోల గంజాయి స్వాధీనం. నర్సంపేటలో సోలార్ బ్యాటరీల చోరీ, 4 నిందితుల అరెస్ట్. బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొననున్న ఎంఆర్పీఎస్. రాష్ట్ర బంద్కు మద్దతు ప్రకటించిన మందకృష్ణ మాదిగ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని పొల్కంపల్లి, ఖమ్మంపల్లి గ్రామ శివారులో గల పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన అలైబలై కార్యక్రమంలో పిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయి కుమార్ బీసీ రిజర్వేషన్ల గురించి ప్రసంగించారు. మన తెలంగాణ హైకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్ పైన ఒక స్టే ఆర్డర్ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 34% రిజర్వేషన్ కావాలని చెప్పి కేసీఆర్ గారు చాలా ప్రయత్నం చేశారు. దానికి చట్టం కానీ కోర్టు కానీ ఒప్పుకోలేదు. తీరా గవర్నమెంటు ఆ రోజు ఏమని హామీ ఇచ్చింది కోర్టు కంటే, మేము 50% దాటమని చెప్తే అప్పుడు 15% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, 23% బీసీలకు ఇస్తే సరిపోయింది. అది అప్పుడు ఎలక్షన్ విషయంలో కూడా మనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అన్నీ తెలిసి కూడా ఈరోజు బీసీ ఎవరైతే నాయకత్వం ఉందో, ఏదైతే బీసీ ప్రజలు ఉన్నారో, బీసీ మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారో, బీసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వీరందరూ కూడా ఒక తెలివిలేని వాళ్ళు. వీళ్ళకి అసలు మేము ఏం మాట్లాడినా, ఏది చేసినా మాకు అవి శిలాభిషేకాలు చేస్తారు, పాలాభిషేకాలు చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ బీసీ సమాజాన్ని మరోసారి ఒక మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఆ రోజు నుంచి మంచి మేధావులు అంటే జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్. సంగారెడ్డి జిల్లాలో నిషేధిత గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఎస్న్యాబ్ మరియు మునిపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కొండాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్, మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్, ఎస్న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుండి మహారాష్ట్ర వైపు వెళ్తున్న 2 కార్లను ఆపి తనిఖీ చేయగా 260 కిలోల గంజాయి అనగా 130 ప్యాకెట్లు బయటపడ్డాయి. కాంగ్రెస్లో దుమారం రేగింది. మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు రాగా, మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ పోలీసులను కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నిలదీసింది. కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ కొండా సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం ఉండడంతోనే మంత్రి ఇంటికి వెళ్ళినట్టు తెలిసింది. నిన్న సుమంత్ను బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా. మరి ఆయన చూడండి కదా, మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చింది? ఎవరిచ్చింది?
డ్రామా మూల మీద మనుషులను పెట్టుడు నేను మాట్లేరా మీలాగా చెప్పేటోళ్ళు టాటస్ మూలల్లో లేకి తీసేసి తిరుగుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండని అదే ఏం చేసింది సార్ ఒకటి చూపించినాక పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి చూపించండి తర్వాత పిలుస్తాం కదా చూపించండి చూపిస్తాం వీడియో సో ఆర్ఎల్స్ నాకు ఆడియో వినిపించండి ఒక వీడియో చూపించండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీ వాళ్ళే కదా మేము మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంది ఏడుంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా కనిపిస్తున్నాం సార్ చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా మఫ్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాం మిమ్మల్ని నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి నేను అప్పుడు పిలుస్తావా అని పిలవండి మీకు ఫోన్ చేయండి నేను ఉంటా ఇక్కడ ఇంతసేపైనా పర్లేదు ఉంటా సార్ చేరియండి 2 చైర్లు ఇవ్వండి సార్ కూడా ఇవ్వండి 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న బీసీ సంఘాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్కు ఎంఆర్పీఎస్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కీలక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్ర రాజకీయ అజెండాలోకి తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మందకృష్ణ ప్రశంసించారు. 42% రిజర్వేషన్ అమలుకు అవసరమైన చర్చను మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత రేవంత్దే. దాదాపు అన్ని పార్టీలు ఈ రిజర్వేషన్కు మద్దతు ఇవ్వడానికి ఆయన వ్యూహం దోహదపడింది అని వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టింది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఆ రెండింటితో పోల్చుకుంటే అత్యంత వెనుకబడ్డ వర్గాల బలహీన వర్గాల ఆవేదన ఆకాంక్ష న్యాయం గనక న్యాయం గనక తప్పకుండా బీజేపీ పెద్దలు ప్రధాన చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఇకపోతే బీఆర్ఎస్ పెద్దలు కూడా ఒక పార్టీ ఇది చేయలేదు ఇది చేసినామనకుండా ఈ 42% నిలబెట్టడానికి బీఆర్ఎస్ కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకొని ఒక విలువైన సూచనలు ఇవ్వాలని, ఓడిపోతే ఒక తీరుగా గెలిస్తే ఒక తీరుగా కాకుండా 42% రిజర్వేషన్ అమలు కోసం ఒక విలువైన సూచనలు ఏమిచ్చి దీన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారో ఒక రూట్ మ్యాప్ న్యాయబద్ధంగా చేసుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. కాకపోతే అది 3వ పాత్ర వహించాల్సి వస్తుంది తెలంగాణలో. ఎందుకంటే కేంద్రంలో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, కానీ సుప్రీంకోర్టుకు ఒక బహిరంగంగా నివేదిక ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. అట్లనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ విషయంలో పట్టడానికి అవకాశం ఉన్నది. మీ పాత్ర నామాత్రమైన ఉద్యమం న్యాయం కాబట్టి ఆ న్యాయమైన ఉద్యమానికి న్యాయబద్ధంగా మీ పాత్ర పోషించాలి. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తే 42% రిజర్వేషన్ ఇప్పుడే కాదు భవిష్యత్తులో అది పెరిగి అమలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఏ 50% రిజర్వేషన్లోకి మించొద్దని చెప్పి ఏ అడ్డంకి అని ఇప్పటికీ మాట్లాడుతున్నారో ఒకసారి 42% రిజర్వేషన్లో వస్తే ఆ అడ్డంకి తొలగిపోయినట్టే. అది 42% కూడా ఆగడానికి అవకాశం లేదు. భవిష్యత్తులో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరికి నష్టం కాదు. ఇప్పటికే నష్టపోయిన నా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించే విషయంలో ఎంఆర్పిఎస్ పాత్ర కూడా తాను పోషిస్తుంది. అదే సమయంలో ఎస్సీ ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. రేపు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలో కూడా పెరిగే పరిస్థితి వస్తుంది.
జనాభా పెరిగింది కాబట్టి పెరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికే రిజర్వేషన్ను న్యాయబద్ధంగా అమలు చేయించుకుంటున్న ఎస్సీ వర్గాలు, రిజర్వేషన్ను న్యాయబద్ధంగా పొందని మన బలహీన వర్గాలకు అండగా పూర్తి స్థాయిలో బంద్లో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ బంద్ను జయప్రదం చేసే విషయంలో నా బీసీ సంఘాలతో మమేకమవుతాం, నేతలతో మమేకమవుతాం, కార్యకర్తలతో మమేకమవుతాం. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే క్షేత్రస్థాయి గ్రామస్థాయి వరకు ప్రజలతో కూడా మమేకమై ఎంఆర్పిఎస్ చొరవ తీసుకొని ఎస్సీ ఎస్టీ సంఘాలను పూర్తిగా కలిపి అదే సమయంలో బీసీ ప్రజలతో సంఘాలతో మమేకమై సంపూర్ణంగా బంద్ జయప్రదం చేయడం మీద మేము ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను, పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం 42%కైనా అన్ని పార్టీలు అంగీకరించినాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందటుండి అన్ని పార్టీలతో ఆ 42% రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయించుకోవడంలో ప్రస్తుతం అన్ని పార్టీలు 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడంలో ఒక అడుగు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముందటున్నాడు. ఏ మాట కా మాట మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఉండబడే ఏ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే పరిస్థితి లేదు. 42% రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు. ప్రధాన చర్చ వైపు బీసీ రిజర్వేషన్ల మీదనే ప్రధాన చర్చ వైపు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిరోజు మాట్లాడుకునే పరిస్థితికి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తీసుకున్న నిర్ణయం అవి సాంకేతిక కారణాలు సాకులో ఏమన్నా కానీ మీరు తీసుకున్న నిర్ణయం సాంకేతిక కారణాల్లో సాకులో ఏమన్నా కానీ కోర్టు అడ్డుకున్నది తాత్కాలికంగా. దీన్ని అధిగమించే దిశగా మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తెలంగాణలో 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలను 42% రిజర్వేషన్ల మీదనే మాట్లాడుకునే పరిస్థితి మాత్రం, దాన్ని అంగీకరించే పరిస్థితి మాత్రం తీసుకొచ్చారు, ఒక అడుగు ముందటున్నారు. కానీ ఇదే స్పిరిట్తో సుప్రీంకోర్టులో ఇది నిలబడే దిశగా 42% రిజర్వేషన్ నిలబడే దిశగా మీరు మరింత కీలకమైన భూమిక పోషించే విధంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున పాత్ర పోషించాలి. మనకు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఈ మధ్య కాలంలో నిన్న మొన్ననే సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా వెళ్ళింది. అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. సోదరులు మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అక్కడ కూడా బీసీ రిజర్వేషన్ను పెంచారు. పెంచిన అంశం కూడా అక్కడ కొంత అడ్డంకులు ఎదురవుతే సుప్రీంకోర్టులో 15,000 పేజీలతో కూడిన మద్దతు పత్రాన్ని 15,000 బీసీ రిజర్వేషన్ ఉండాల్సిందే పెరగాల్సిందే అని చెప్పి దానికి కారణాలు 15,000 పేజీలతో కూడిన చరిత్రను మొత్తం సుప్రీంకోర్టుకు అందించినట్టుగా పేపర్లో చూస్తున్నాం. అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమేటిక్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అంటే మనకు అదనం బలంగా అక్కడ పనిచేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ 42% రిజర్వేషన్ను పరిరక్షించే దిశగా పాత్ర సీరియస్గా పోషించడం ఒక అంశం అయితే, ఇక్కడ పరిష్కార మార్గాలు రెండు. సుప్రీంకోర్టు ద్వారానైనా ఈ పరిష్కారం వెతకాలి, పార్లమెంట్లోనైనా ఈ పరిష్కారం తీసుకురావాలి, వెతకాలి. అందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు ఏదన్నా చిన్నగా అడ్డంకిలు ఎదురవుతే వెంటనే పార్లమెంటు ద్వారా పరిష్కరించే విధంగా ముందుకెళ్ళాలి. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో కనుక ఈ 42% రిజర్వేషన్ల మీద గట్టిగా పార్లమెంట్లో పట్టుబట్టబడితే ఈ అంశం వల్ల
పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ శాసనసభలో 42% రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఎందుకోసం తీసుకున్న నిర్ణయమైనా అందరూ 42% అంగీకరించినట్టుగానే పార్లమెంట్లో కనుక ఇదే ప్రధాన చర్చగా ప్రధాన ఎజెండాగా కనుక పట్టుబట్టగలిగితే ప్రతిపక్ష పార్టీ తెలంగాణ శాసనసభలో అన్ని పార్టీలు సపోర్ట్ చేసినట్టుగానే అక్కడ కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశాన్ని నిలబెట్టుకోవడానికి సీరియస్ ప్రయత్నాలు ప్రభుత్వం ద్వారా చేయాలి. అదే సమయంలో పార్లమెంటు ద్వారా కూడా పరిష్కారం కోసం అన్ని మార్గాలు వెతకాలి. ఈ విషయంలో కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఆ పాత్రను సీరియస్గా పోషించే విధంగా జాతీయ నాయకత్వాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఇక్కడ మేము భావిస్తున్నాం, మేము నమ్ముతున్నాం, ప్రధాన రాజకీయ పార్టీలు ఈ విషయంలో నిజంగానే బీసీలకు న్యాయమైన వాట దక్కాలనే విషయంలో చిత్తశుద్ధితో కనుక వాళ్లకు నిజాయితీ కనుక ఉంటే 42% రిజర్వేషన్లు అమలు జరగడం, భవిష్యత్తులో 42% కాదు జనాభా దామాష ప్రకారంగా 50% రిజర్వేషన్లు కూడా అమలు జరిగే రోజు రావడం దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ నేను బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ పెద్దలకు గుర్తు చేస్తున్నా, ఇక్కడ బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ పెద్దలకు నేను గుర్తు చేస్తున్నా. ఒకటి, 42% తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని మీరు పూర్తిగా శాసనసభలో సమర్థించారు. 42% రిజర్వేషన్లకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పార్టీ పరంగా కూడా గతంలో కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు రామచంద్రరావు గారు కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో బహిరంగనే ప్రకటన చేశారు. అదే సమయంలో రేపు 18వ తారీఖు నాడు జరిగే బంద్ కూడా మా సంపూర్ణ రిజర్వేషన్లను సాధించుకుందాం. బీసీలకు 42% రిజర్వేషన్లను విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర బంద్కు వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత సాధించుకుందాం. బీసీలకు 42% రిజర్వేషన్లను విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరగబోతున్న తెలంగాణ రాష్ట్ర బంద్ను రైట్. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాకు చాలా ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్ఎస్ ఉద్యమానికి బీసీ కోసం జరుగుతున్న పోరాటానికి తెలంగాణ సహకారాలు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా హనుమకొండ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి మధ్యాహ్నం హాజరై పరామర్శించనున్నారు. సీఎం టూర్కు సంబంధించి సిపితో పాటు అధికారులు హెలిప్యాడ్ మరియు పీజీఆర్ గార్డెన్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ ఒకటి వెళ్తాడు, ఇంకోటి ఉంది కదా. డాగ్ రావాలి. ఇక్కడ ఒకటి వెళ్తాడు, ఇంకోటి ఉంది కదా.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఓ దొంగల ముఠ సోలార్ లైట్ బ్యాటరీలపై కన్నేసింది. సంపాదన కోసం సులువైన మార్గాన్ని ఎంచుకున్న నలుగురు యువకులు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సోలారు లైట్ల బ్యాటరీలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. నర్సంపేట సబ్ డివిజన్లో చుట్టుపక్కల గ్రామాలలో గత కొంతకాలంగా ఈ సోలార్ బ్యాటరీస్ గవర్నమెంట్ పెట్టినటువంటి సోలార్ లైట్స్ సంబంధించినటువంటి గ్రామాలలో పెట్టినటువంటి ఈ లైట్స్ బ్యాటరీస్ దొంగతనాలు జరుగుతుంది. మన దగ్గర ఈ మహేశ్వరం, బాంజీతండ, టిక్యాలపల్లి, ఆదనపేట తదితర గ్రామాల్లో 14 గ్రామాల్లో కంటిన్యూగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే చంద్రరావుపేటలో, కానరావుపేటలో, కానపూర్లో కూడా దొంగతనం చేశారు. వీటి మీద సిఐ గారు, రఘుపతి రెడ్డి గారు, ఎస్ఐ రవికుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్టీని ఏర్పాటు చేసి ఈ దొంగలని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలను పట్టుకొని అయింది. ఈ దొంగలు మా సంపత్, మహేష్ మరియు సాంబారావు అని నలుగురు ఆలకుర్తి, ఎప్పర్గఢ్ ప్రాంతాలకు చెందినవారు. వీళ్ళు నైట్లో వచ్చి రెక్కి నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆటోల మీద తరలించేవారు. కరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు. ఇవన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి సోలార్ ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు రెడ్డి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ ప్రాంతంలోని ఓ మద్యం షాపులో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓ విదేశీ మహిళ చిన్న పాపను చంకలో ఎత్తుకొని మద్యం షాపులోకెళ్లి మందు కొనుగోలు చేయడంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనను ఎవరో సెల్ ఫోన్లో చిత్రీకరించగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రేవంత్ రెడ్డి మా అమ్మ మంత్రి పదవిని తీసేయాలని చూస్తున్నాడు.
సుమంత్ మీద కేసు పెట్టి దాన్ని మెల్లగా మా అమ్మ మీదకు డైవర్ట్ చేసి మంత్రి పదవికి ఎసరు పెట్టాలని చూస్తున్నాడు అంటూ కొండా సుస్మిత ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమెను ఇబ్బంది పెట్టచ్చు. కానీ సుమంత్ని ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి, నేను అదే చెప్తున్నా. ఎటు చేసి ఎక్స్టార్షన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం. నేను అనుకుంటున్నా మేబీ బికాజ్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని. నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం. ₹1 కోటి విలువైన 260 కిలోల గంజాయి స్వాధీనం. నర్సంపేటలో సోలార్ బ్యాటరీల చోరీ, 4 నిందితుల అరెస్ట్. బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొననున్న ఎంఆర్పీఎస్, రాష్ట్ర బంద్కు మద్దతు ప్రకటించిన మందకృష్ణ మాదిగ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.